వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనం అయితే పబ్లిక్ నాడి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రక్రియలో అయితే ఉన్నాము. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అయితే ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ సిట్టింగ్ ఎంపీగా అని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా చూసుకున్నట్లు ఒకవైపు బీఆర్ఎస్ నుండి అయితే పద్మారావు గౌడ్, మళ్ళీ ఇంకోసారి వైపు చూసుకున్నట్లయితే బీజేపీ నుండి కిషన్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అయితే ఉన్నారు. మరి కాంగ్రెస్ నుండి చూసుకుంటే దానం నాగేంద్ర కూడా ఉన్నారు. మరి ఇక్కడ ప్రజల నాడి ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రోగ్రాంలో ఈరోజు అయితే ఉన్నాము. ఒకసారి తెలుసుకుందాం ఏ విధంగా ఉంది. ఇక్కడ ఒక అక్క కూడా స్టిచ్చింగ్ స్టాఫ్లో అయితే ఉంది. ఒకసారి తెలుసుకుందాం ఇక్కడ ఏ విధంగా ఉందండి. అక్క నమస్తే అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అండి. అక్క ఇక్కడ ఎట్లా ఉంది మన సికింద్రాబాద్లో పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు బీఆర్ఎస్ నుండి చూసుకుంటే పద్మారావు గౌడ్ ఉన్నారు, కాంగ్రెస్ నుండి దానం నాగేంద్ర ఉన్నారు, బీజేపీ నుండి కిషన్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇక్కడ 100కి 100% పద్మారావు గౌడ్ గారే అండి. గత 10 ఏళ్ల నుంచి ఆయన మాకు లోకల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ గారు చేసిన ప్రతి ఒక్క పథకాన్ని ఆయన ఇంప్లిమెంట్ చేశారు. ఒక లేన్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు బెనిఫిషియర్ ఉన్నారు, ఇంటికి ఒక బెనిఫిషియర్ ఉన్నారు ఇక్కడ. ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆయన చాలా మంచి మనిషి. ఎమ్మెల్యే అంటే మనం వెళ్ళి కలవాలి అంటే ప్రోటోకాల్ అంటారు కానీ అవన్నీ ఏముండవు. ఒక సాధారణ వ్యక్తి మనం వెళ్ళిన తర్వాత ఆయన రెస్పాన్స్ కూడా అలాగే ఉంటుంది. ప్రతి ఒక్కటి పిలిచి అడుగుతారు, ఏమా మీ ఏరియా ఇబ్బంది ఏంటి, ఏం కావాలి మీకు అని. ఇక్కడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్ పద్మారావు గౌడ్ వస్తారు. ఖచ్చితంగా మేము గెలిపించుకుంటాం. మరి ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా అయితే కిషన్ రెడ్డి అయితే ఉన్నారు. గతంలో తను చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉంది? ఇక్కడ ఏ విధంగా అసలు సెంట్రల్ మినిస్టర్ కూడా అతను ఏ విధంగా ఉంది ఇక్కడ? కిషన్ రెడ్డి గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో అయితే ఉన్నారండి, కానీ ఆయన ఇక్కడైతే ఏ అభివృద్ధి చేయలేదు, ఏ ఫండ్స్ కూడా తీసుకురాలేదు. ఇంకోటి బీజేపీ అంటే ఒక పార్టీ పరంగా ఓటేయడం అంటే 10 సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ ఆయన ఏమీ చేయలేదు. ఇంతవరకు మేము ఆయన చూడలేదు, ఎక్కడో మీడియాలో తప్ప ఆయన ఏరియాలో మాకు ఎప్పుడూ కనపడలేదు. క్యాంపెయినింగ్కి రావడం ఎక్కడ మోస్ట్లీ మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మాత్రం మేము ఎక్కడ అతన్ని చూడలేదు. ఇక కాంగ్రెస్ అంటారా, మీరు లైవ్లో చూస్తున్నారు, వచ్చినప్పటి నుంచి అంతా అగమ్య గోచరం. మాకు వాటర్ ఇబ్బంది స్టార్ట్ అయింది, కరెంట్ ఇబ్బంది స్టార్ట్ అయింది. మేమైతే ఖచ్చితంగా పద్మారావు గౌడ్ని భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఎందుకు ఓటేయాలని కొంతమంది అంటూ ఉన్నారు. మొన్ననే ఓడిపోయిన పార్టీకి మళ్ళీ ఏం గెలిపించుకున్నాం, సెంటర్ పార్టీని గెలిపించుకుంటే బాగుంటుంది కదా అంటారు. చూడండి, సెంట్రల్ అంటే అది వేరే విషయం. ఫస్ట్ ఇంటకెళ్ళి రచ్చగెలవాలంటారు. మనకి ఇంట్లోనే సరిగ్గా లేదు, మనం కేంద్రంలో వెళ్ళి బీజేపీని గెలిపించుకొని మనం ఏం చేస్తాము? ఇంతకుముందున్న అభ్యర్థి బీజేపీ అభ్యర్థి, మరి 15 సంవత్సరాలు ఆయన ఏమి చేయలేదు మనకి, ఇంకా 5 సంవత్సరాలు ఏమన్నా చేస్తాడని మనం ఎట్లా అనుకుంటాము? బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అని అంటే ఏదో మార్పు కావాలనుకున్నారు, ఆ మార్పు ఇప్పుడు అందరికీ కనిపిస్తుంది. మేమైతే ఖచ్చితంగా పద్మారావు గారిని గెలిపించుకుంటాం. కాంగ్రెస్ స్టేట్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఉంది. మరి ఇక్కడ మరి కాంగ్రెస్ ఉంది కాబట్టి మరి కాంగ్రెస్ని గెలిపించుకుంటే బాగుంటుందని ఇంకొంతమంది అంటారు. మరి ఎలా ఉంటుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ బాగాలేనప్పుడు మొన్న ఇచ్చిన హామీలు ఏం పాటించలేదండి. సరే, ఆ వ్యక్తి ఒకవేళ బై ఛాన్స్ అతను ఎవరైనా గెలుస్తాడో అనుకున్నా అతనైతే ఏమీ పనులు చేయడం మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా ఏ నమ్మకంతో ఆయనకు ఓటేస్తామండి మనం? పచ్చన్న గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అసలు ఆయన మీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఇక్కడ, అంటే గత చాలాసార్లు అయితే ఎమ్మెల్యేనే ఉన్నారు ఆయన. ఏ విధంగా అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి అసలు ఇక్కడ మీకు అన్నీ, అంటే గవర్నమెంట్ నుండి వచ్చే పథకాలన్నీ అందుతున్నాయా? ఖచ్చితంగా అండి, ప్రతి ఇంటికి ఒక బెనిఫిషియర్ ఉన్నారు ఇక్కడ. కోవిడ్ టైంలో కూడా ఏ ఎమ్మెల్యే కూడా రాలేదు, కానీ ఆయన ఇంజెక్షన్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ చేశారు. ఇంకోటి మా ఏరియాలో చిన్న చిన్న సందులు ఉంటాయి, ప్రతి డెవలప్మెంట్ ఉందండి. రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఇప్పుడు కేజీ టు పీజీ కాలేజ్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కానీ అన్నీ మోస్ట్లీ ఇక్కడ ఏమీ లేవు, అన్నీ అయిపోయి ఉన్నాయి. చక్కగా తీర్చిదిద్దారు మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ పద్మారావు గౌడ్. ఇంకా ఏమి ఇబ్బందులు అయితే లేవు. ఇంకా 10 ఏళ్ళు ఆయనే కోరుకుంటాం మేము. నా సికింద్రాబాద్లో ఎవరు గెలుస్తారు అనుకుంటారు ఎంపీ అభ్యర్థిగా? మా అభ్యర్థి పద్మారావు గారే అనుకుంటున్నాము. ఎందుకంటే మా సికింద్రాబాద్ కాన్స్టిట్యూషన్లో చాలా మంచి పనులు చేసిండు. అందరికీ హెల్పింగ్ నేచర్గానే ఉంటాడు అన్న. ఎప్పటికీ అందుబాటులో ఉంటాడు ఆ మనిషి. అయితే మా మనిషి అన్నట్టు అనిపిస్తుంది మాకు. అతనే గెలిపించుకోవాలనేసి మా ఆశ, మా అభిలాష కూడా. అట్లా కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు బీజేపీ నుండి, గతం ఉన్నాడు, కానీ అతను ఖాళీ సెంట్రల్కే అక్కడనే అంకితం అయిపోతున్నాడు. మన ఇక్కడ వచ్చి చూసుడు చేసుడు ఏం ఉండలేదు, ఏం కూడా డెవలప్మెంట్ లేదండి. సెంట్రల్ నుంచి అయితే వచ్చి ఏమున్నా స్టేట్ నుంచి వచ్చి చేసుకోవడం కాబట్టి మా పద్మారావు గారు కాబట్టి అతనికి చేసే అలవాటు ఉన్నది, పబ్లిక్కి సేవ చేయడం అలవాటు ఉన్నది కాబట్టి అతను చేస్తాడనేసి మాకు ఇంకా నమ్మకము. కాంగ్రెస్ నుండి దానం నాగేంద్ర ఉన్నారు, తన గురించి ఏం చెప్తారా? దానం నాగేందర్ అంటే అతను ఏ పార్టీ రూలింగ్ వస్తే అందులో జంపింగ్ అవుతూ ఉంటాడు. అతనిది స్టెబిలిటీ లేదు.
అతన్ని నమ్ముకోలేకపోతాం. ఇప్పుడు వచ్చినోడు కూడా మళ్ళా బీజేపీకి పోతాడు అనేసి కూడా ఉంది ఛాన్సెస్ అట్లా. అందుకే నాగేందర్ అసలు నో వేర్ అతనికి. ఏదున్నా వీళ్ళిద్దరితో పోల్చుకుంటే పద్మారావే బెటర్, చాలా మంచి మనిషి కూడా. తాత ఇక్కడ సికింద్రాబాద్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, బీఆర్ఎస్ నుండి ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, మరి ఎవరు గెలిచే ఛాన్సెస్? మాకు పద్మనాభకు మేము ఓటేస్తాం. ఎందుకంటే కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు కదా బీజేపీ నుండి సెంట్రల్ మినిస్టర్గా. ఉన్నాడు కానీ అక్కడ మాకు ఇది కాదు, అందుకోసమని ఇతనికే ఇస్తాం పద్మారావు. మేము కొన్ని ఏళ్ళకించి అటే ఆయనకే ఇస్తున్నాం, మళ్ళీ కూడా ఆయనకే ఇస్తాం. ఇట్లా పద్మారావు కూడా మీకు అన్ని పనులు చేస్తున్నాడు, అభివృద్ధి పనులు చేస్తున్నాడు. చేస్తుండు, పింఛన్లే అన్నీ అయినాయి మాకు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి అన్నీ వాటి ఇప్పటిదాకా మాకు ఈ గల్లీకి కూడా ఇప్పటిదాకా ఒక్కసారి కూడా రాలేదు. ఒక్కసారి వచ్చి మాకు ఇట్లా ఓటేయాలని కూడా మాకు ఏం చెప్పలేదు. పద్మారావు వచ్చిన మా కరెంటు కానీ వాటర్ ప్రాబ్లం కానీ ఇప్పటివరకు మాకు ఏది లేదు. ఇప్పుడు ఎంపీగా నిలబడ్డందుకు మేము పద్మారావు అన్న గారికే ఓటేస్తాం మేము. చాలా మంది అంటారు ఇప్పుడు మన గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది, మరి దాని నాగేంద్రను కూడా గెలిపించుకుంటే బాగుంటుంది, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటారు కదా. చేసిండు కానీ కాంగ్రెస్ ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మేము 10 ఏళ్ళ నుంచి తెలంగాణలోనే ఉన్నాం కదా, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తాడో తెలియదు. కరెంట్ ఇస్తా అది ఇస్తా అంటుండే, అది ఎన్ని రోజుల్లో కూడా తెలియదు కదా. అన్నీ చెప్పడం మట్టుకే ఉంది, ఇంకా చేసింది అయితే ఏం లేదు. మేము 10 ఏళ్ళ నుంచి తెలంగాణలో ఉన్నాం కాబట్టి మాకు తెలంగాణ నుంచే ఉన్నాము. కరెంటు కానీ ఇప్పటివరకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కూడా మాకు కరెంటు కూడా చక్కగా ఉండలేదు, వాటర్ కూడా చక్కగా లేవు, ఏది చక్కగా లేదు. వచ్చి ఇంకా ఇప్పుడు 4 నెలలే, డిసెంబరే వచ్చింది. ఇప్పటివరకు అయితే మాకు కాంగ్రెస్ ఏం లేదు. మా గల్లీకి కూడా ఇప్పటివరకు కాంగ్రెస్ వాళ్ళు ఒక్కరు కూడా రాలే. ఇంకా ఇస్తలేడు. వికలాంగులకు మా డాడీ కూడా 6,000 ఇస్తా అన్నాడు రాగానే, ఇంకా పింఛనే లేదు అది. ఇప్పుడు పజ్జన గురించి ఏం చెప్తావు మరి చెప్పాలంటే? అదే మేము ఆయనకే ఓటేస్తాం, ఆయననే గెలిపిస్తాం. అట్లా మాకు మంచిగా చేసిండు పద్మారావు అన్న. ఇప్పటి వరకు అయితే ఏది లేదు. మా ఇంట్లో కూడా అన్ని ఓట్లు ఆయనకే ఉన్నాయి. మా 20 ఓట్లు ఉన్నాయి, అన్ని ఓట్లు పద్మారావు అన్నకే ఓటు. ఎంపీగా నిలబడ్డందుకు చాలా సంతోషం ఉంది మాకైతే. చాలా మంది అంటారు కదా ఎమ్మెల్యేగా చేస్తుండే కదా, ఇంకెందుకు ప్రజలు అభివృద్ధి చేయొచ్చు కదా, ఎంపీగా ఎందుకని అంటారు కదా. ఆయన ఇంకా పైకి పొజిషన్, ఇంకా పైకి వెళ్ళాలని, ఇంకా ఎదగాలని చెప్పి ఆయన సంతోషం అది. అందుకనే ఎంపీగా నిలబడ్డాడు. మొత్తానికి పద్మారావు గౌడ్ అన్న వస్తే అభివృద్ధి అవుతుంది అని అంటారా? అది కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మా పాప కూడా అదేంది అక్కడ సెట్విన్లా కూడా అయినా మా పాప కూడా సెట్విన్లా క్లాస్ కూడా నేర్చుకుంది. మా పాపకు కూడా ఇన్ని ఏళ్ళ నుంచి ఓట్లేదు, ఈ ఇయరే ఓటు వచ్చింది. మా పాప కూడా ఇప్పుడు ఎంపీగా నిలబడ్డందుకు ఫస్ట్ ఓటు మా పాపది, ఆమెకే ఆయనకే ఓటేస్తాం మేము మా పాపది. అమ్మ ఇక్కడ మనకి ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి కదా, బీజేపీ నుండి అయితే కిషన్ రెడ్డి ఉన్నాడు, బీఆర్ఎస్ నుండి అయితే పద్మారావు గౌడ్ ఉన్నారు. ఎవరే మంచిగా చేసిండు, ఇక్కడ మాకు రోడ్ వేసిండు, మాకు ఒక ట్యాంక్ కూడా కట్టించారు, మాకు మంచిగా చేసిండు. ఆయనే గెలిపించుకుంటాం మేము, మాకు ఆయన మంచిగా చేసిండు అన్ని. కిషన్ రెడ్డి కూడా ఉన్నాడు అమ్మ బీఆర్ఎస్. తెలియదు కదా ఆయన అంతా, మాకు తెలిసిన ఆయనకే మేము వేసుకుంటాం కదా. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడనే ఉన్నాం, ఆయన కూడా ఇక్కడనే ఉన్నాడు, ఆయనకి వేసుకుంటాం. ఇట్లా మరి అందరు వస్తారు కదా ఓట్లేమని, చాలా మంది వస్తూ ఉన్నారు, మరి ఇక్కడ అది చేసినాం ఇది చేసినాం అని చెప్తా ఉన్నారు. మరి అంత చేయలేదు, పద్మరావే చేసిండు, పద్మరావుకి వేసుకుంటాం. ఎవరు చేయలేదు, ఆయన నిలబడ్డాడు. మోరి కూడా సాంచన్ ఇచ్చినాము, కప్పేస్తా అని చెప్పిండు. మోరి మీద కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా వస్తున్నారు కదా మా ఓట్లే. కాంగ్రెస్ అయినా ఏం చేసిండు ఇంతకుముందు, ఏం చేయలేదు. ఇప్పటికి కూడా వచ్చి ఏం చేసిండు, మాకు ఏం చేయలేదు. 4,000 ఇస్తా అన్నాడు, 4,000 ఇవ్వలేదు. ఇంట్లో ఉన్న వాళ్ళకి 2,000 ఇస్తున్నాడు, అవి ఇవ్వలేదు. ఆయన ఏం చేసిండు ఇంకా, మరి ఇంకేం చేసిండు మాకు. ఇంకా బస్సులో కూడా తిరిగి చేసిండు, కొట్టుకుందాని మని కొట్టుకోవాలని చేసిండు, అది అంతే. ఏది మరి ఏది రాలే కదా, మాకు వస్తే నమ్మకం ఉంటుంది, ఏం రాని నమ్మకం ఉంటుంది. ఆయన మాకు చేసిండు, 10 సంవత్సరాలు ఉండి మాకు నమ్మకం ఉంది. పద్మరావునే గెలిపించుకుంటాం.